సో హాయ్ గైస్, ఎవరైతే తెలంగాణలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారైతే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి. సో మ్యాటర్ ఏంటంటే, సో తెలంగాణలో 7,400 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలపడం జరిగింది. కానీ 5,000 పోస్టులే భర్తీ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి హెల్ప్ ద పీపుల్ అనే ఫౌండేషన్ యొక్క చైర్మన్ గురుతేజ్ గారు సో మనకి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రోజైతే అంటే మంగళవారం రోజున విచారణ అయితే జరిగింది. సో దానికి సంబంధించి 5,000 పోస్టులకి మనకైతే నోటిఫికేషన్ రావడానికి రెడీగా ఉంది. మరియు మిగతా తర్వాత రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తానని చెప్పి సో వాళ్ళైతే గవర్నమెంట్ తరఫున న్యాయవాది అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి హైకోర్టు సో 4 వారాల్లో అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు, అసలు ఏంటి మొత్తానికి అఫిడవిట్ సమర్పించాల్సిందిగా సో మనకైతే చెప్పడం జరిగింది. సో చాలా మంది సో జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి సో ఆందోళనలో సో మనకు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడిక్ట్ అయిపోయి ప్రిపరేషన్ అయితే పక్కన పెట్టడం జరిగింది. సో కానీ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి సో కొంచెం ఫోకస్ చేసి మనం ఎగ్జామ్ మీద ఫోకస్ అయితే చేయాల్సింది. సో ఎందుకంటే మనకు నోటిఫికేషన్ అయితే మాక్సిమం ఈ మంత్ నెక్స్ట్ మంత్లో అయితే రాబోతుంది. సో కొంచెం డిలే అయితే జరిగింది. సో బట్ ఎక్కువ పోస్టులు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంది.